హిందూ సాంప్రదాయంలో హనుమంతుడికి అధిక ప్రాధాన్యత ఉంది. కష్ట సమయాల్లో ఆదుకునే ఆపద్బాంధుడిగా, కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామిగా పూజిస్తారు. అయితే ఏప్రిల్ 2వ తేదీ హనుమద్ విజయోత్సవం లేదా హనుమత్ జయంతి అంటారు. ఈ రోజున ఎటువంటి పరిహారాలు చేయాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హనుమంత్ జయంతి రోజున సూర్యోదయం ముందే స్నానం చేసి పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి హనుమంతునికి విగ్రహానికి సింధూరం, తమలపాకులు సమర్పించాలి. మల్లె నూనెతో దీపం వెలిగించి గులాబీ పూల దండను విగ్రహం పటాన్ని వేసి బజరంగపల్లికి ఇష్టమైనటువంటి బెల్లం పప్పును నైవేద్యంగా పెట్టాలి. హనుమాన్ చాలీస 7 సార్లు చదవాలి. ఇంట్లో రామాయణ పారాయణ చేయడం మంచిది. హారతి ఇచ్చిన తర్వాత శక్తి మేరకు పేదవారికి వస్త్రాలు, ఆహారం, డబ్బును దానం చేయవచ్చు. హనుమత్ జయంతి నాడు స్వామివారికి గులాబీ పూలదండ వేస్తే ఆయన అనుగ్రహం పొందవచ్చును. ఉద్యోగం లేదా వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయని అంటారు. అలాగే వ్యాపారాన్ని మెరుగుపరచడానికి హనుమంత్ జయంతి నాడు స్వామికి సింధూర రంగు వస్త్రాన్ని సమర్పించాలని, ఆంజనేయ స్వామి గుడిని కాషాయం జెండాలతో అలంకరించాలని అంటున్నారు. ఇది వ్యాపారంలో వచ్చే ఆకస్మిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక శ్రేయస్సు కోసము తెల్ల కాగితంపై కాషాయ రంగుతో స్వస్తిక్ గుర్తు రాసి హనుమంతుని సమర్పించి ఆ తర్వాత ఇంట్లో భద్రంగా ఉంచుకోవాలి. ఇలా చేస్తే ఆర్థిక బాధలు తొలగిపోతాయి. చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే హనుమత్ జయంతి నాడు నెయ్యిలో వాము కలిపి ఆంజనేయుడికి సమర్పించాలి. ఇది అనారోగ్యం నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. శని దోషం పోగొట్టేందుకు ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో నల్ల నువ్వులు వేయాలని. ఇలా చేయడం వల్ల శని అశుభ ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుందని చెప్తున్న తమలపాకు అంటే హనుమంతునికి మహా ఇష్టం. వాటి మీద జై శ్రీరామ్ అని రాసి తమలపాకులు దండ సమర్పించడం వల్ల హనుమంతుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉండి కోరినవన్నీ జరుగుతాయి. హనుమత్ జయంతి ఆంజనేయ స్వామికి శనగపిండి, ఎర్రచోలు సమర్పించాలి. అలాగే మల్లె నూనె దీపాన్ని వెలిగించాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి. అప్పుల సమస్యల నుంచి బయటపడి ఆదాయం పెరిగేందుకు అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్